ప్రైజ్ ద లార్డ్. మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనం చూసినట్టయితే, అయితే నేను పాపులను పిలువ వచ్చి తిని, కానీ నీతిమంతులను పిలువ రాలేదు గనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్యము మేమిటో మీరు వెళ్ళి నేర్చుకొనుడని చెప్పాను. అయితే అక్కడ మరి దేవుడు చెప్పేది ఏంటంటే, నేను ఎక్కడైతే మరి పాపులు ఉంటారో వాళ్ళని నేను మార్చడానికి వచ్చాను, కానీ నీతిమంతులను పిలువ రాలేదంటాం. రోగికి మాత్రమే ఆయన వైద్యుడై ఉన్నాడు. రోగి అనేది ఏంటంటే పాపం. ఎవరైతే పాపంలో పడిపోతారో వారిని రక్షించు నిమిత్తము ఆయన వచ్చి ఉన్నాడు అనేది మనం గమనించాలి. ఎందుకంటే మనం నశించిపోవడం ఆయనకు ఏమాత్రం ఇష్టం లేదు కనుక ఆయన అన్నిటినీ తగ్గించుకుని మన గురించి ఆయన మరి బలియాగం అయ్యాడు. ఒక మానవునిగా మరి ఈ యొక్క భూమి మీదకి రావడం అనేది జరిగింది. నేను బలిని కోరను. ఆయన బలిని కోరేవాడు అయితే మరి మనకి పనిష్మెంటు, మన పాపానికి తగినటువంటి పనిష్మెంటు ఇచ్చి ఉండేవాడు. ఆయన ఈ యొక్క భూమి మీదకి ఆయన వచ్చి ఉండేవాడు కాదు. కాబట్టి మన గురించి ఆయన బలి అయ్యాడు. బలిని కోరనివాడు, మనలో ప్రేమించేవాడు కనుక తనకు తను తగ్గించుకుని ఒక నర అవతారిగా మరి ఆయన మన మధ్యకు వచ్చి మనకి ఆయనకి ఉన్నటువంటి అడ్డు తెర ఏదైతే పాపం ఉందో ఆ పాప విమోచన ఆయన చేశాడు. అయితే మరి ఈ యొక్క పాపులు అనేది మరి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మారు మనసు గురించి చెప్పాలంటే, ఒక వ్యక్తి ట్రైన్లో వెళుతూ వెళుతూ మీరు క్రిస్టియన్సా అమ్మా అని అడిగారు. అవునండి అన్నప్పుడు నేను కూడా మారు మనసు పొందానని ఒక సాక్ష్యం, చాలా భయంకరమైనటువంటి సాక్ష్యం అయితే ఆయన మరి చెప్పాడు. నేను ఒక స్మగ్లర్నండి అన్నాడు. నాకు చాలా భయం అయితే వేసింది. మేము మరి అన్య కులస్తులము, కానీ మరి ఒకరోజు నన్ను పట్టుకోవడానికి ఒక వ్యాన్లో కొంత నేను గంజాయి వేసుకుని వెళ్తున్నానండి. వెళ్ళే సమయంలో మరి ఒకసారి ఎందుకనో నేను ప్రార్థన జరుగుతుంటే అక్కడ నిలిచి ఉన్నాను. నిజంగా ఈయనకి ఇంత శక్తి ఉందా అని నేను అనుకోవడం జరిగింది. ఎప్పుడో అనుకున్నాను, కానీ ఆ యొక్క సమయంలో ఒక్కొక్కరిని చెక్ చేస్తూ ఉన్నారు. నా తర్వాత చూసినట్లయితే ఒకే ఒక కారు ఉంది అక్కడ. ఇంకా నా దగ్గరికి రావడానికి 2 వ్యాన్లు ఉన్నాయి. ఆ వ్యాన్లు దాటి నన్ను చెక్ చేయాలి. ఈలోగా తను అది ఒక అడవి, చిన్న అడవి లాంటి ప్రాంతం. చాలా భయంగా తను దిగి ఆ క్లీనర్కి చెప్పకుండా చెక్ చేస్తాను, నువ్వు ఇక్కడే కూర్చో అని చెప్పేసి నేను భయపడిపోయి ఆ ముళ్ళ పొదల్లోకి ఎలా వెళ్ళిపోవడం జరిగితే తనకి దేవుడు దర్శనం ఇచ్చాడంట. అప్పుడేమనుకున్నాడు, ఈయనకి ఇంత పవర్ ఉందా అనుకున్నాడు కదా. అదే మరి ఈ యొక్క పాపులను పిలువ వచ్చి తిని కానీ నీతిమంతులను పిలువ రాలేదు అనే మాటకి ఇది సరిపోతుందని నేను అనుకుంటున్నాను. అక్కడ ఒక చిన్న గుడి లాంటిది కనపడిందంట. ఇదేదో గుడిలాగా ఉంది, ఏదో చర్చిలాగా ఉందని చెప్పి అందులోకి అతను వెళ్ళాడంట. వెళ్ళినప్పుడు ఒక ముసలతను బైబిల్ చదువుతుంటే అతనికి తెలియకుండా క్రాస్ వెనకాల దాక్కుంటే అది గమనించి అది దేవుడే అని తను చెప్తున్నాడు. అయితే ఎందుకు ఇట్లా వణికిపోతున్నావు బాబు అంటే, నేను ఇట్లా పని చేశాను, మీ యొక్క దేవుడు గొప్ప దేవుడు అంటారు కదా, మరి నన్ను కాపాడాలని అంటే ప్రార్థన చేసి మరి నువ్వు మారు మనసు పొందుతావా అంటే, మారు మనసు పొందుతా, నేను ఎప్పుడు పాపం చేయనని చెప్పాడంట. చెప్పినప్పుడు మరి అదేవిధంగా కొంత సమయం అయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోవడం చాలా దూరం నుంచి చూసి వెళ్ళిపోయారా లేదా అని చూసుకుని మళ్ళీ అక్కడ లారీ దగ్గరికి వెళ్ళినప్పుడు అతను క్లియర్ ఏం చెక్ చేయలేదని చెప్పినప్పుడు
ఇప్పుడే వస్తాను ఆగు, ఆ పెద్ద ఆయనకి ఒకసారి చెప్పేసి వస్తానని వెళ్ళినప్పుడు అక్కడ ఏం కనిపించలేదంట. అప్పటి నుంచి వాళ్ళంతా ఫ్యామిలీ అంతా కూడా బాప్తీసం తీసుకొని మారు మనసైతే మరి వాళ్ళు పొందారు. దేవుడు చేసేటువంటి కార్యాలు మరి మనల్ని ఎవరిని ఆయన ఉపయోగించుకుంటాడో ఆయన గొప్ప మరి ఒక పాస్టర్ లాగా వాక్యం చెప్పడం ఆయన మరి అందరికీ నాకు కూడా కొంచెం చెప్తున్నాడు. క్రిస్టియన్ అయినప్పటికీ కూడా నాకు కూడా తను వాక్యం ఇలాగలాగా అని కొన్ని వాక్యాలు చెప్పడం జరిగింది. కాబట్టి మనలో ఎవరైనా సరే ఆ మారు మనసు అనేది చాలా ముఖ్యం. అందు గురించి బోధ చేయటానికి ఆయన మనకి వచ్చారు. మనకి బోధ చేసి మరి నీతిమంతులను గురించి ఆయన పిలవరాలేదు, కానీ పాపుల కోసం వచ్చినట్లుగా. ఒకవేళ మనం పాపిగా మనం ఉన్నట్లయితే మనలో మారు